ఈయన దళిత ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇది అత్యంత దారుణం సార్. ఎందుకంటే ఆయన పర్మిషన్ తీసుకునే వెళ్ళడం జరిగింది. పర్మిషన్ తీసుకునే వాడికి ఏదో ఒక దాంట్లో ఇరికించాలి, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కక్షపూరితమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ సస్పెన్షన్ తప్పితే మరొకటి కాదు. ఎందుకంటే వీళ్ళు గతంలో చేసినటువంటి అరాచకాలు లేదా దోపిడీలు ఏదైతే చేశారో వాటన్నిటి మీద కూడా ఈయన కొంత సీరియస్ గా దాని మీద యాక్షన్ తీసుకుని దాని మీద విచారణలు చేసిన సందర్భాలని పురస్కరించుకుని వీళ్ళు ఏదో ఒక విధంగా ఆయన్ని కక్ష సాధింపు చర్యలు చేయాలి అనేటువంటి ఆలోచనతో కేవలం సింపుల్ రీజన్ పర్మిషన్ తీసుకోకుండా విదేశాలకు వెళ్ళారు, వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళారు, ఆయన పర్మిషన్ వెళ్ళారు. సరే ఎనీవే, ఒకవేళ సస్పెన్షన్ చేయాల్సి వస్తే నోటీస్ ఇవ్వాలా. ఒకవేళ నోటీస్ ఇస్తే ఆయన ప్రాపర్ రీజన్స్ విత్ డాక్యుమెంటేషన్ అంతా ఆయన సబ్మిట్ చేస్తారు కాబట్టి అప్పుడు సస్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఉదాహరణ చూస్తే మరి 2018 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మరి భాస్కర్ భూషణ్ గారు 2018లో ఆయన విదేశాలకు వెళ్ళడం జరిగింది వితౌట్ పర్మిషన్. ఆయన ఎందుకు? వీళ్ళకు అనుకూలమైన మనిషి కాబట్టి పర్మిషన్ లేకుండా ఆయన అప్పుడు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 19లో ఆయన రావడం జరిగింది ఇక్కడ ఇండియాకి. 19లో ఇండియాకి వస్తే మరి ఇండియాకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే 19 మార్చి 28 ఆయన ఇండియాకి రావడంతో మరి ఆయన పర్యటన పర్మిషన్ లేదు కదండి. అప్పుడు దాన్ని వీళ్ళు పర్యటన రాటిఫై చేసి ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఈ విధంగా ఉంటది, అనుకూలంగా లేకపోతే మరొక విధంగా ఉంటుంది అనేటువంటి దానికి ఇదొక్కటే నిదర్శనం. మరి ఈ విధంగా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు నాన్ ఫోకల్ పోస్టులో పెట్టడం అనేటువంటిది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగింది. పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు చాలా మందిని. అదే సార్, చాలా మంది పక్కన పెట్టారు. ఒకవేళ పోస్టింగ్ ఇచ్చినా కూడా మరి వీళ్ళని తీసుకెళ్లేసి ఏదో ఒక లూప్ లైన్ లో పెట్టడము, ఏదో ఒక కార్యక్రమం చేయడం అనేటువంటిది మరి ఇంతకన్నా కక్ష సాధింపు చర్య ఏముంటుందండి? జగన్మోహన్ రెడ్డి గారేమో అందరినీ మరి దగ్గర తీసుకొని ఎవరి మీద ఆరోపణ లేదో, ఎవరైతే అవినీతికి పాల్పడలేదో, ఎవరైతే మంచి రికార్డు ఉందో ప్రతి ఒక్కరిని కూడా మరి ఆయన మంచి పోస్టులు ఇవ్వడం, మంచిగా వాళ్ళని గౌరవించడం అనేటువంటి జరిగితే మరి ఇప్పుడు కక్ష సాధింపు చర్యల వల్ల ఖచ్చితంగా సార్ వీటన్నిటికి కూడా వీళ్ళు ఒకవేళ అధికారంలో ఉందని ఇప్పుడు ఏదో చేస్తుండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 29లో 100% అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే తప్పుడు కేసులు బనాయిస్తున్నారో, తప్పుడు విధానాలు అవలంబిస్తున్నారో అధికారుల మీద, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా దగ్గర తీసుకోవడం, వాళ్ళకి సరైనటువంటి గౌరవం ఇవ్వడం జరుగుతుంది చెప్పదలుచుకున్నాను. అయితే ఇంకొక పాయింట్ దీని మీద కూడా ఒక కామెంట్ చెప్పండి. పోసాని గారికి అనారోగ్యం అయితే అంత దారుణంగా పోలీసులు వ్యవహరించారు. గతంలో చంద్రబాబు గారి పట్ల అప్పటి ప్రభుత్వం కానీ డాక్టర్లు కానీ పోలీసులు కానీ ఎంత గౌరవంగా వ్యవహరించారు. ఆయనకి ఏఐజీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ తోటి బెయిల్ కూడా తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎక్కడ అసలు ఏమి ప్రాబ్లం లేనట్లుగానే ఆయన ఊరేగింపులు చేశారు. అక్కడ అంత గౌరవంగా చూస్తే పోసాని గారి పట్ల అంత అవమానకరంగా పోలీస్ ఆఫీసర్ మాట్లాడాలా, డ్రామా ఇది అని అంటాం, అది ధర్మం ఏమిటి? ఏ రాజ్యాంగం చెబుతా ఉంది వాళ్ళకి? ఎవరి ప్రాబ్లం వాళ్ళు చెప్పుకోవడం కూడా తప్పేనా? అది అత్యంత దారుణం అండి. ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, స్టెంట్ వేసినారు, ఆయనకి అనారోగ్యంతో ఉన్నారు. ఆయన అరెస్ట్ కూడా చూడండి 27వ తారీఖు అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. 26 సాయంత్రం 7 to 8 ఆ మధ్యలో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే 1 day బిఫోరే వాళ్ళు అరెస్ట్ చేసి 1 day ఆఫ్టర్ వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా మరి దాంట్లో చూపిస్తున్నట్టే ప్రతి అంశంలో కూడా వాళ్ళు ఇదే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక మీడియా ముందుకు వచ్చి అంత మాట చెప్పాల్సిన అవసరం ఏముందండి? వీళ్ళు చెప్పించకపోతే ఇప్పుడు నాటకాలు ఆడాల్సిన అవసరం ఏమిటంటే? అనారోగ్యం ఉన్నటువంటి లేదా ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తిరిగితే ఏమొస్తుందండి? ఆయనకి ఏటి వెళ్ళినా కూడా ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్ళీ జైలుకి రావాల్సిందే కదా బెయిల్ వచ్చే వరకు. కాబట్టి వాళ్ళు వాటలు చూస్తే దారుణంగా ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విషయమైనా మరొకరి విషయమైనా ఎక్కడ కూడా ప్రభుత్వం ఇంటర్ఫీర్ కాలేదు సార్. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన ఎన్నో ఫెసిలిటీస్ కావాలని చెప్పేసి
ఆయన అప్లై చేసిన సందర్భంలో ఏసీ కానీ అడిగితే ఏసీ ఇచ్చేశారు. ఎక్కడ అసలు అయినా కూడా పచ్చి అబద్ధాలు రాశారు ఈనాడు వాళ్ళు. ఎంత దారుణం అంటే అయినా కూడా చర్మవ్యాధితోటి మనిషి ప్రాణానికి ప్రమాదం ఉందన్నంత ఘోరంగా రాశారు ఆ రోజున. అదే కదా సార్, ఇప్పుడు ఆయన సపరేట్ గా పెట్టారు, సీసీ కెమెరాలు పెట్టించారు, మెడికల్ ఎయిడ్ ఇచ్చారు, అంబులెన్స్ ఒకటి అవైలబుల్ గా పెట్టారు, అన్ని ఫెసిలిటీస్ ఆయనకి ఇచ్చారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ ఇంటర్ఫీర్ కాలేదండి. ఇది ఇవ్వద్దు అనే మాట ఎక్కడ చెప్పలేదండి. అసలు ఆ విషయాల్లో పట్టించుకునే లేదు. రైట్. కాబట్టి